ఒకసారి మీ లేడీస్ స్టెప్ వేయించి చూద్దాం. అమ్మా మీరు డాన్స్ రాదా మీకు? అయితే ఒక స్టెప్ అయినా మళ్ళీ అదే పాట పెట్టాను. అందుకే లేడీస్ అందరు ఇంటికి వెళ్ళి ఎన్నేసా నువ్వు? మూడా? అర్థమైపోతుందా? ఓకే ఓకే నా పైకి వచ్చి చెప్తాను నేను. మహేష్ గారు మీరు అక్కడ కుర్రోళ్ళకి వెళ్ళి స్టెప్ చెప్పారంటే అమ్మాయిలకు స్టెప్ చెప్పారు. అదే సాంగ్ పెట్టాను. ఇప్పుడు ఎలా డాన్స్ చేశారు? నేనేం చెప్పాను? మీరు చెప్పే విధానం లేదబ్బా ఇక్కడ. ఒక మాట నేను చెప్తే మీరు వేస్తారా? మహేష్ గారు చెప్తే మీరు వేస్తారా? నేను చెప్తేనే వేస్తా. మహేష్ గారు చెప్తేనే వేస్తారా? ఓకే సారీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే చెప్పాను. అలాగే. నేను డాన్స్ గా రమ్మన్నారు చెప్పండి ఒక మాట. ఈడైతే కేకులతో ఆగిపోయారు. వాళ్ళైతే మీరు మొత్తం తినేస్తాను అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన గ్రామ పెద్దలు, ప్రజలు మరియు యూత్ కమిటీ వారందరికీ పేరు పేరున మా కుమార్ ఈవెంట్స్ తరఫున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ లవ్ యూ. అలాగే కిసాన్ ఈవెంట్స్ కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ కుర్రలు ఇంకోసారి గట్టిగా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకోసం చాలా సాంగ్స్ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయండి. లవ్ యూ. మహేష్ గారు అంతేనా? ఇంకేం కాదా? అయితే 4 మాటలు. నాతో డాన్స్ చేస్తావు నువ్వు? సార్ మీతో డాన్స్ తెల్లారు వేస్తాను నీతో డాన్స్. డాన్స్ తెల్లారు వేయలేద్దా? మహేష్ గారు ఆంటీకి ఎంతమంది వేస్తారు? చేతి పైకి ఎత్తండి. డాన్స్ ఆంటీతో ఎవరైనా? మహేష్ గారు డాన్స్ అయినా ఇంకేం లేదా? వేరే వద్దు, డాన్సే. స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి డాన్స్ స్టేజ్ మీద ఓకే ఓకే. డాన్సర్ నెక్స్ట్ అంతా రెడీగా ఉన్నారు. అమ్మ వచ్చారమ్మా డాన్సర్. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సో మరి బ్యూటిఫుల్ అన్నా మైక్ ఆంటీతో డాన్స్ ఎలా నెక్స్ట్ సాంగ్ చేస్తాను. ఇప్పుడు సాంగ్ చేశాను కదా బాగా. ఒక్క నిమిషం. అరుంధతి మూవీ ఎంతమంది చూశారు? అరుంధతి మూవీ మొత్తాన్ని ఒక్క పాటలో కవర్ చేసేస్తానని చెప్పి మరి మా బాయ్స్ అండ్ గర్ల్ ఒక అమ్మాయి లీడ్